హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ 5G స్మార్ట్ ఫోన్. బడ్జెట్లో వస్తున్న ఇన్ఫినిక్స్ హాట్ 60 5G ప్లస్. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ అండ్ ఫుల్ రివ్యూ చూద్దాం. దానికంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే, ఈ మొబైల్ ఫోన్లో కంటెంట్ చూసినట్లయితే, మొబైల్ ఫోన్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ అయితే ఉంది, అండ్ కేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఛార్జర్ వచ్చేసి 18 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇక ఈ మొబైల్ డిజైన్ గురించి చూసినట్లయితే, బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్తో వస్తుంది, అండ్ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్కే. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. స్క్రీన్ గార్డ్ కూడా ఫ్రీ అప్లైడ్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కెమెరా డిజైన్ ఉంది. ఇందులో ఒకటి మాత్రమే కెమెరా, మిగతా అన్ని ట్రాష్. అండ్ రైట్ సైడ్ వచ్చి వన్ ట్యాప్ ఏ బటన్ ఉంది, పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్, అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్లో చూసుకున్నట్లయితే ఏం లేవు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిమ్ ట్రే ఉంది, ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సెకండ్ స్లాట్లో వచ్చేసి 2 TB వరకు అయితే మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బాటంలో వచ్చేసి 3.4mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంది, సింగిల్ స్పీకర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్పీకర్ వచ్చేసి లౌడ్గానే ఉంటుంది. ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 7.8mm థిన్ అయితే ఉంది. ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి 190 grams అయితే ఉంది. ఈ మొబైల్లో ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ని అయితే ఉపయోగించారు. ప్రాసెసర్ ఆంటుటీ స్కోర్ వచ్చేసి 500K ప్లస్, అంటే 5 లక్షల పైగా ఆంటుటీ స్కోర్ను స్కోర్ చేసిందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ వచ్చి బెటర్ ప్రాసెసర్. ఈ ప్రైస్ రేంజ్లో జనరల్ టాస్క్లు చేయడానికి, జనరల్ యూజర్స్కి, అండ్ చిన్న చిన్న గేమ్స్ ఆడడానికి ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ కూడా ఇందులో 60 FPS ఆడొచ్చు. ఫ్యూచర్లో 90 FPS కూడా వీళ్ళేస్తారని చెప్తున్నారు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 6GB ర్యామ్ LPDDR5Xతో వస్తుంది, 128GB స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది. ఇందులో వీళ్ళు ర్యామ్ని హైలైట్ చేసి తీసుకొని వచ్చారు. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ ప్రాసెసర్ని అండ్ ర్యామ్ని తీసుకొని వచ్చారు. ఇక స్టోరేజ్ వచ్చేసి UFS 2.2 రెగ్యులర్ స్టోరేజ్. ఈ ప్రైస్ రేంజ్లో తగ్గట్టే తీసుకొచ్చారు. అండ్ ఇందులో కొన్ని గేమింగ్ ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్లో ఎక్సిరీనా అని ఒక యాప్ ఉంటుంది. ఇందులో గేమింగ్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5200 mAh బ్యాటరీని అయితే ఇందులో ఉపయోగించారు. అండ్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఇందులో ఉపయోగించారు. అండ్ ఇది బైపాస్ ఛార్జింగ్తో వస్తుంది. అంటే ఛార్జింగ్ అయిపోయినప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతున్నప్పుడు డైరెక్ట్ ఛార్జింగ్ బ్యాటరీకి వెళ్ళకుండా కాంపోనెంట్స్కి అయితే వెళ్తుంది. బట్ మీరు గేమింగ్ ఆడుకోవచ్చు, బ్యాటరీ కూడా ఛార్జింగ్ అవుతుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే బ్యాటరీ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా బ్యాటరీ లైఫ్ టైం అయితే ఇంక్రీజ్ చేయడానికి ఈ పద్ధతిని అయితే ఉపయోగించారు. అండ్ ఇది రివర్స్ వైర్ ఛార్జింగ్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఈ మొబైల్లో డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ HD+ LCD డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చి పంచ్ హోల్తో వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి L1 సపోర్ట్తో వస్తుంది. మీరు అమెజాన్, నెట్ఫ్లిక్స్ కూడా HD క్వాలిటీలో చూడొచ్చు. ఇక స్పీకర్స్ విషయానికి వస్తే సింగిల్ స్పీకర్తో వస్తుంది. స్పీకర్ వచ్చేసి లౌడ్గానే ఉంది. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి 50MP మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. మిగతా 2 కెమెరాస్ వచ్చేసి డిజైన్లో పార్ట్, అవి కెమెరాసే కావు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కెమెరాస్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. అండర్ 10,000 కాబట్టి మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి 2Kలో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ XOS 15 మీద రన్ అవుతుంది. ఇందులో మీరు ఐకాన్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు, గేమ్ మోడ్స్ని, స్మార్ట్ ప్యానల్, అండ్ డైనమిక్ బార్, అండ్ యాంటీ థ్రెట్ అలర్ట్ని అయితే ఈ XOS 15లో కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్తో వస్తుంది. ఇందులో ఫీచర్స్ వచ్చేసి ఇతర నుంచి మనం ఫోన్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకైతే వినిపించదు, ఇది వాళ్ళ ఓన్ డైలర్. ఇక సెన్సార్స్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. ఇది IP64 రేటింగ్తో వస్తుంది. స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. అంటే చిన్న చిన్న వాటర్ తుంపర్లు కానీ,
చిన్న డస్ట్ పార్టికల్స్లో కానీ ఇది సర్వే అవ్వగలదు. పూర్తిగా వాటర్ అయితే ముంచకండి. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 9,999 రూపాయలకు ప్రైజ్ అయితే వీళ్ళు పెట్టారు. ఈ ప్రైజ్ రేంజ్లో బెటర్ స్పెసిఫికేషన్స్, బెటర్ ఫోన్ ఇది. ఈ ప్రైజ్ రేంజ్లో వీళ్ళు ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకుని వచ్చారు. అదే వన్ ట్యాప్ ఏఐ బటన్. ఇందులో మీరు 30+ యాప్స్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే షార్ట్ కట్ కీ ఇది. అంటే డబుల్ ట్యాప్ చేస్తే కెమెరా ఓపెన్ కావడం, వన్ ట్యాప్ చేస్తే సౌండ్ రికార్డ్ కావడం, బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే కెమెరా ఓపెన్ కావడం, ఇలాంటి కొన్ని ఫీచర్స్ని అయితే ఇందులో వీళ్ళు తీసుకొచ్చారు. ఇది మొబైల్ సెట్టింగ్లోకి వెళ్ళి చాలా ఏఐ ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో ఉన్నాయి. అంటే సర్కిల్ సెర్చ్ కానీ, ఇమేజ్ ఎన్హాన్సర్, టెక్స్ట్కు సంబంధించిన కొన్ని ఏఐ ఫీచర్స్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ మొబైల్ ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ నా ఒపీనియన్ రివ్యూ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.